వ్యూయర్స్, వెల్కమ్ టు లావణ్య సెషన్స్. మేము వచ్చేసి ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం? విచ్ టెంపుల్? వేములవాడ టెంపుల్. బికాస్ కార్తీక మాసం కాబట్టి శివుడికి ఫేమస్ అంట వేములవాడ. అది నాకు ఈ మధ్యనే తెలిసింది. అందుకని చెప్పేసి అండ్ కార్తీక మాసం కూడా వస్తుంది కాబట్టి ఇవాళ యాక్చువల్గా మేము వెళ్తున్న డేట్ 20 సండే అండ్ కార్తీక మాసం కూడా ఈ వీక్తో ఎండ్ అయిపోద్ది కాబట్టి ఒకసారి విజిట్ చేద్దాము అన్న థాట్లో స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైమింగ్ వచ్చేసి మీకు 9:44 మార్నింగ్. మేము అరౌండ్ 7:30కి అట్లా స్టార్ట్ అయినట్లున్నాము. 7:30 to 8 మధ్యలో స్టార్ట్ అయ్యాము. టోటల్గా వచ్చేసి మనకి హైదరాబాద్ నుండి వేములవాడ ఎంత 162 3 hours పడుతుంది. 3 hours పడుతుంది. సో మనకి మెయిన్ సిద్దిపేట, సిరిచెల్ల వీటి మీద నుంచి పాస్ అవ్వాలి. మేము జస్ట్ నియర్ టు సిద్దిపేట. ఇప్పుడు ఇంకా ఇక్కడ నుండి ఒక 1 hour చూపిస్తోంది. సో వెళ్ళి ఒకసారి చూడాలి టెంపుల్ ఎలా ఉంటుందో. అది చాలా ఫేమస్ అండ్ 100 years ఓల్డ్ టెంపుల్ అనేది అన్నారు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది ఎలా ఉంటుందో. కార్తీక మాసం కాబట్టి ఇంకా రష్ ఉంటుందో లేకపోతే ఫ్రీగా ఉంటుందో చూడాలి. నేను కూడా కొన్ని గ్లిమ్స్ ఇస్తాను. సో దట్ విజిట్ చేయని వాళ్ళకి ఆర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుస్తుంది. అది 1 minute కాదమ్మా, 1 hour. సో సిద్దిపేట అయితే వచ్చాము ఇప్పుడే. మెయిన్ ఇటు వచ్చేటప్పుడు థాట్ ఏంటంటే మనకి ఇటు సైడ్ కేటీఆర్ది కానీ అండ్ హరీష్ రావు ఒక కాన్స్టిట్యుయెన్సీస్ కదా, సో ఎలా డెవలప్ చేశారు అన్న థాట్లో ఉండే మేము. ఫస్ట్ టైం నేనైతే సిద్దిపేట రావడము. ఓకే, పర్లేదు. మొత్తం రోడ్స్ అన్నీ చాలా బాగున్నాయి. మీరు ఒకసారి చూడొచ్చు. బాగున్నాయి కానీ ఏమైంది, దిగుతున్నాము. ఇంకా వచ్చేసాము కదా, ఇంకా అప్పుడేమి ఉండదులేని. మనమైతే వచ్చేసాము. స్వాగతం ఆ బోర్డు తీయలేదు. బట్ మనకంతా ఆ కాన్సెప్ట్ చూసారు కదండి. లైటింగ్స్ కూడా అంత త్రిశూల్ టైప్లో అది చూపిస్తున్నారు. సిరిసిల్ల దగ్గర నుంచి వెరీ నియర్ బై ఉంది. జస్ట్ ఒక 15 minutes అంతే. ఒక 15 minutesలో వచ్చేస్తున్నాము. వేములవాడ. ఇది వేములవాడనేనా? వేములవాడ ఇది ఒక సిటీ కూడా కాదు, టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. టెంపుల్ ఆర్చ్ అదంతా ఉంది. సో ఆర్చ్ తర్వాత మొత్తం టౌన్ వస్తుంది. టౌన్ లోపలికి వెళ్తున్నాము. ప్రాబ్లీ జంక్షన్ లాగా ఉంది కదా ఊరికి. అదే అనుకుంటా. చెరువు దాన్ని క్రాస్ అయ్యి వెళ్ళాలి. బస్ స్టాండ్, వేములవాడ బస్ స్టాండ్. మనకి నాకు తెలిసి డైరెక్ట్గా బస్సెస్ కూడా ఉంటాయి. సికింద్రాబాద్ నుండి బస్సెస్ కూడా ఉన్నాయి. ఇదే నేను మ్యాప్స్లో కనిపించింది ఒక చిన్న చెరువు, ఎండిపోయిన చెరువు, రివర్. మొత్తం కాంగ్రెస్ పెట్టుకున్నారు, ఎక్కడ లేవు. అది హైదరాబాద్లో కూడా ఇవి లేవు. ఇక్కడ డైరెక్షన్స్ ఇచ్చారు. యాక్చువల్లీ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయము అన్నట్లుగా డైరెక్షన్ ఉంది. తన్వి ఇంక లేస్తావా? టెంపుల్కి వచ్చేసాం. వీడేమి కదలనిందా ముందు కారు? అడ్డం వస్తాడు, ఏం చేస్తాడు? ఎవరో ఆ ట్రాఫిక్ పోలీస్ ఏం అట్లాగా నిల్చొని చూస్తా ఉన్నాడు. అది ఒక
మనం అటు నుంచి అయినా ఇటు రావచ్చు. వచ్చేసాంలే ఇంకా టెంపుల్కి. అదే బట్ స్పేషియస్ గా ఉంది, అంత పార్కింగ్ కి కానీ అంతా చాలా స్పేషియస్ ఉంది. లాస్ట్ లో ఉంది. రేపు అట్లా ఇంకా ఫుల్ అవుతుంది అనుకుంటా, ఎందుకంటే మండే కదా. చాలా స్పేస్ ఉంది పార్కింగ్ కి. టెంపుల్ కి నియర్ బై ఇలా ఇల్లు బెటర్. మరి ఎంట్రీ అంటే నాకు తెలియదు, అది మెయిన్ అనుకుంటాను. అదిగో అక్కడ ఉంది కదా, దగ్గరలో పెట్టుకున్నా కార్ ఎంట్రీకి ఎగ్జిట్ దగ్గర. అదే అనుకుంటానమ్మా ఎంట్రీ, అదే. శ్రీగు దర్శనం అని మేము అసలు 300 రూపీస్ టికెట్ దాంట్లోకి వచ్చాము. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు అస్సలు ఇక్కడ. టికెట్ ఎక్కడ అని అడిగి 10 మందిని అడిగితే ఒక్కరు చూపించారు ఇటు సైడ్ అని. అట్లానే బయట ఎక్కడైతే టికెట్స్ ఇక్కడ అని తెలియదు. స్పెషల్ డ్రెస్ ఏమో 300 రూపీస్ దానికి వెళ్తున్నాము. అదే వెళ్ళేటప్పుడైనా వస్తుంది కదా. ఇదంతా టెంపుల్ అండి. సో దట్ ఇందాక మనం చూపించాం కదా, స్పేషియస్గా ఉంది. పార్కింగ్ అయితే ఎంతమంది వచ్చినా అసలు మొత్తం సరిపోతుంది. వచ్చినా అయిపోయి మేమైతే బయటికి వచ్చాము. ఇప్పుడు అరౌండ్ టైం వచ్చేసరికి 1:11 అయింది. మేము 12:45 అలా వచ్చేసి ఉంటాం అనమాట. దర్శనం మేము వెళ్ళింది 300 రూపీస్ దానికి వెళ్ళాము. అంటే మెయింటెనెన్స్ అనే కన్నా కూడా మెయిన్ విషయం ఏంటంటే మేము ఫస్ట్ టైం రావడం కదా. సో టికెట్స్ ఎక్కడ ఇస్తారు ఏంటనేది నో ఐడియా. 3-4 అడుగుంటాము, వాళ్ళకి తెలియదు. అక్కడ ఉండే స్టాఫే మళ్ళీ కూడా వాళ్ళకి తెలియలేదు అనమాట ఎక్కడ టికెట్స్ ఇస్తారు అనేది. ఎక్కడ క్లియర్ బోర్డ్స్ కూడా అంటే కనిపించేలాగా లేవు. ఆ లోపలికి వెళ్తే తప్ప మనకి కనిపించేలాగా బోర్డ్స్ కూడా లేవు. 300 రూపీస్ అవనివ్వండి, ఇంకా ఫ్రీ దర్శనానికి అసలు ఎటో కూడా నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఒక 300 రూపీస్ అర్థమైంది, మేము తీసుకొని వెళ్ళాము. దాంట్లో కొంచెం దగ్గరగా తీసుకెళ్తున్నాను అనమాట శివలింగానికి. కొబ్బరికాయలు కొట్టే పక్క నుంచి ఫ్రీ ఎంట్రీ ఉంది, బయట కొబ్బరికాయలు కొట్టారు. ఓకే, అక్కడ నుంచి ఫ్రీ దర్శనం ఉంది అంట. సో 300 రూపీస్ అయితే మాకు ఒక 45 మినిట్స్ పట్టింది దర్శనానికి. ఎందుకంటే అప్పటికి అర్చన ఏవో జరుగుతున్నాయంట, అవి అయిపోయాక మన క్యూ ముందుకు వెళ్తుంది అని చెప్పారు. సో అది అయింది. ఇప్పుడు
11 అట్లా అయింది. సో ఏమన్నా లంచ్ అలా చేసేసి నెక్స్ట్ ఏమన్నా దగ్గరలో ఏమైనా ప్లేసెస్ ఉంటే విజిట్ చేయాలి. ఎండ అయితే బీభత్సంగానే ఉంది. హైదరాబాద్లో మనకు అంత లేదు కానీ బట్ ఇక్కడ బాగానే ఉంది ఎండ. వెతుక్కోవాలి ఇప్పుడు ఫుడ్ మీల్స్ అవన్నీ ఎక్కడ ఉన్నాయి ఏంటి అని. ఇది మనకి మెయిన్ ఇందాక మేము యాక్చువల్గా వెళ్ళేటప్పుడు తీయడం మర్చిపోయాము. పర్లేదు మర్చిపోయాము అనమాట. సో ఇది మనకి ఎంట్రన్స్ సిగ్నల్ అండి. ఆ సిగ్నల్ అంటే ఇది ఉండి వచ్చాము అన్నట్టు నందిని పెట్టేసి ఇట్లా ఉంది. అండ్ మనకి బ్యాక్ వచ్చేసరికి ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్ అవన్నీ ఇప్పుడు బ్యాక్ ఏంటంటే సిరిసిల్ల వెళ్తున్నాము. బ్యాక్ అక్కడికి వెళ్ళి లంచ్ చేద్దాం అన్నట్లుగా. ఇక్కడ వేములవాడలో చిన్న చిన్న మీల్స్ అట్లా ఉన్నట్లున్నాయి. అంత వెతకలేదు మేము. డైరెక్ట్గా అక్కడికే వెళ్ళి సిరిసిల్లలో ఏమన్నా రెస్టారెంట్స్ ఉంటే అక్కడ ఏమన్నా తిన్నాము అనేసి వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళి చూడాలి రెస్టారెంట్స్. అండ్ సిరిసిల్ల కూడా వెళ్ళలేదు ఇంతవరకు లోపలికి. సో ఇప్పుడు వెళ్ళి చూడాలి. అండ్ విజిటింగ్ ప్లేసెస్ కూడా ఇక్కడ ఏం లేవన్నారు. ఒక కొండగట్టు ఉంది దగ్గరలో. మేము ఇంతకు ముందు నిజామాబాద్లో ఉన్నప్పుడు కొండగట్టు చూసేసాము, అందుకని ఇప్పుడు అక్కడికి వెళ్ళట్లేదు. బ్యాక్ సిద్దిపేటలో ఒకటి డ్యామ్ సాగర్ మల్లన్న సాగర్ ఉందంట. సో అది ఒకటి ఇంకా వెళ్ళేటప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాము చూద్దాము అని అనుకున్నాము. ప్రజెంట్ అయితే లంచ్ చేసేసి ఆ తర్వాత సిద్దిపేటకి స్టార్ట్ అవుతాం. మేము ఆల్మోస్ట్ సిద్దిపేట వచ్చేసాము. మధ్యలో లంచ్ చేసామన్నమాట. అక్కడ ఏమీ విజిటింగ్ లేవనేసరికి ఇంకా డైరెక్ట్గా కొంచెం వర్క్ కూడా ఉండి మేము డైరెక్ట్ హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము. మధ్యలో ఏంటంటే ఇక్కడ మనకి మల్లన్న సాగర్ డ్యామ్ ఉందండి సిద్దిపేటలో చూడడానికి అనమాట. మల్లన్న సాగర్ డ్యామ్ చెప్పుకోదగ్గ మనకి విజిట్ చేయదగ్గ సిద్దిపేటలో సిరిసిల్ల మధ్యలో ఏంటంటే ఇది ఒక్కటే డ్యామ్ ఉంది. వాటర్ కూడా ఇప్పుడు నాకు తెలిసి ఉండొచ్చు, బికాజ్ రెయిన్స్ అన్నీ పడ్డాయి కాబట్టి. పైకి వెళ్తున్నాం. ఓహో స్లో చేసుకో. డ్యామ్ పైకి అయితే వచ్చేసాము. వాటర్ ఇది డ్యామ్. ఆ లాస్ట్లో ఏదో కనిపిస్తుంది ఏంటి అక్కడ, అది ఆ చివర మేము అక్కడ వరకు ఉందా డ్యామ్? ఆ మధ్యలో అదేంది మధ్యలో ఉందా లేకపోతే చివరి ఉందా? అది వీళ్ళు ఎవరు మధ్యలో కట్టుకున్నారు ఫామ్ హౌస్ లాగా? వీళ్ళ ఫామ్ హౌస్లేమో. ఎందుకంటే అది చివరి ఉందా లేకపోతే మధ్యలో ఉందా? నాకు తెలిసి ఇల్లదే హరీష్ రావో లేకపోతే ఇల్లదే అయి ఉంటుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంత ధైర్యంగా పెట్టుకోలేదులే. వాటర్ అయితే పర్లేదు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసాం, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాం వాటర్. అది మన పిల్లలు ఎవరికి తెలిసి ఉండదు ఇవి. ఎట్లా చేస్తారు తెలుసా? ఫస్ట్ చెక్ చేయడానికి, ఏం చెక్ చేయడానికి? రైస్ క్వాలిటీ చెక్ చేయడానికి ఇట్లా చేస్తారు. నాకు రాలేదు కానీ రైస్ క్వాలిటీ లెంత్లు అవి ఉన్నాయి కదా, ఇట్లా వస్తాయి. రైస్ వచ్చింది స్టాండర్డ్ ఓల్డ్ ప్రాక్టీస్ అన్నమాట. ఇప్పుడైనా కొన్ని చూడాలంటే అంతేగా. జస్ట్ బ్యాక్ వాటర్ది. మనం అక్కడ ఒకవేళ కనుక వాటర్ మనకి హై దాకా వచ్చి ఫిల్ అయిపోతే ఓవర్గా ఫ్లో అయిపోయినవన్నీ తెలిపోతాయి. డ్యామ్కి బ్యాక్ లాగా ఉంటుంది కదా అన్నిటికీ, అది బ్యాక్ వాటర్. అండ్ ఇవి మనకి ఫ్రంట్ వాటర్ అనమాట. రెయిన్స్ కనుక ఎక్కువ వచ్చి అలా అయితే
ఇది ఫుల్ అయిపోయి బ్యాక్ అంతా వాటర్ వచ్చేస్తాయి. గేట్స్ అన్నమాట. గేట్స్ ఓపెన్ చేసినట్లయితే వాటర్ అన్ని వచ్చేస్తాయి.